అయోధ్య పర్యటనలో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బాలరాముడిని దర్శించుకున్నారు సీఎం. చంద్రబాబుకు ప్రత్యేక స్వాగతం పలికారు అర్చకులు, ఆలయ అధికారులు. ఇక అయోధ్య విశేషాలను చంద్రబాబుకు అధికారులు వివరించినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆలయంలో ధ్యానం చేశారు చంద్రబాబు. అయోధ్యకు వస్తే చాలా ప్రశాంతంగా ఉంది అంటూ కూడా కామెంట్ చేశారు. అయోధ్యకు మరోసారి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు చంద్రబాబు. శ్రీరాముని విలువలు, ఆదర్శాలు అందరికీ ఆదర్శనీయమని కూడా ఈ నేపథ్యంలో చెప్పారు. అయోధ్య ఆలయం దేశానికి ఒక మహా ఆధ్యాత్మిక కేంద్రం అని చంద్రబాబు అన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చంద్రబాబు అయోధ్య పర్యటనకు సంబంధించి, ఆలయ సందర్శనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? గత కొంతకాలంగా కూడా ఈ ఆధ్యాత్మికతకు సంబంధించి కానీ హైందవ భావాలకు సంబంధించి కానీ ఏపీ ముఖ్యమంత్రి కానీ ఏపీ ఉప ముఖ్యమంత్రి కానీ ఎక్కువగా ఫోకస్ చేస్తూ వచ్చిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, లేదంటే వీళ్ళు దర్శిస్తున్నటువంటి కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సంబంధించి కానీ మనం ఏదైతే పరిస్థితులు ఉన్నాయో, అంటే కొంత గతంలో వచ్చినటువంటి విమర్శలను, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి వస్తున్నటువంటి విమర్శలను కూడా తిప్పుకొట్టేందుకు వీళ్ళు చేస్తున్నటువంటి పర్యటనలు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడి దర్శనానికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆలయ విశేషాలు, అంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ విశేషాలు కానీ, అంటే ఆలయ నిర్మాణానికి సంబంధించి, అదేవిధంగా ఆలయంలో జరుగుతున్న పూజలకు సంబంధించి, ప్రతిరోజు వస్తున్నటువంటి భక్తులకు సంబంధించి అనేక విశేషాలను కూడా అక్కడ స్థానికులను అడిగి తెలుసుకోవడం, అదేవిధంగా అక్కడ పూజారులతో కూడా మాట్లాడటం, అంటే పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, భక్తులు ప్రతిరోజు ఎంతమంది వస్తున్నారు ఏంటి, అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా సహకరిస్తున్నారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ని ఆధ్యాత్మిక కేంద్రంగా మలిచే విధంగా కూడా మేము అడుగులు వేస్తున్నామని కూడా వారు ఒక సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆలయాల సందర్శన కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఆ దిశగా వేయబోయేటువంటి అడుగులకు సంబంధించి కావచ్చు, ఆ కోణాల్లో చూడొచ్చు అంటారు. ఇది అంటే వాస్తవానికి అక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ, లేదంటే అయోధ్యకు సంబంధించి కానీ కొంత డిఫరెంట్ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ టీటీడీ అనేది కొంత ఏదైతే మన తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని ఆలయ నిర్మాణాలను కూడా ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ తో పాటుగా కొన్ని కీలక ఆలయాలను కూడా నిర్మించాలని తలపెట్టింది. ఈ నేపథ్యంలోనే కొంత అటు చంద్రబాబు కూడా ఏదైతే అటు అయోధ్య నుంచి వస్తున్నటువంటి సహకారం కానీ, ఇటీవల అసోంలో మనం చూస్తే అక్కడ 25 ఎకరాల భూమిని, 25.8 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది టీటీడీ ఆలయ నిర్మాణానికి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ టీటీడీ కానీ, లేదంటే ఇతర అంటే హైందవ ధర్మానికి సంబంధించి కొంత ఆ భూముల నిర్మాణానికి సంబంధించి, ఉత్తరప్రదేశ్ అనేది పెద్ద రాష్ట్రం కాబట్టి కొంత అక్కడ సహకారం కావాలని కూడా చంద్రబాబు అడిగారు. అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రితో పాటుగా కొంతమంది కీలక అధికారులతో కూడా చంద్రబాబు మొత్తించారు అనేది కూడా కొంత వినపడుతోంది. కాబట్టి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక అయోధ్యలో ఏపీ సీఎం చంద్రబాబు అయితే పర్యటిస్తూ ఉన్నారు. ఇక బాలరాముడిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నటువంటి బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం. చంద్రబాబుకు ప్రత్యేక స్వాగతం అయితే పలికారు అర్చకులు, ఆలయ అధికారులు. అయోధ్య విశేషాలను చంద్రబాబుకు అధికారులు అయితే వివరించారు. ఆలయంలోని ధ్యానం కూడా చేశారు చంద్రబాబు. అయోధ్యకు వస్తే చాలా ప్రశాంతంగా ఉందంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అయోధ్యకు మరోసారి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు సీఎం. శ్రీరాముని విలువలు, ఆదర్శాలు అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. అయోధ్య ఆలయం దేశానికి ఒక మహా ఆధ్యాత్మిక కేంద్రం అని కూడా చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక నిలయంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమానికి సంబంధించి మేము శ్రీకారం చుడతామని గతంలో చెప్పిన దాని ప్రకారం మరిన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.